ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ వీడియో చేస్తే కారణం ఏంటంటే అండి, మన ఒక 3 సంవత్సరాల కిందట మేము హైదరాబాద్లో వర్క్ అయితే చేసామండి. అది మమ్మల్ని దూరం తీసుకెళ్ళి వర్క్ చేయించింది ఎవరంటే మన ఫ్రెండ్ రవాణి ఉన్నాడండి ఇక్కడ భీమవరండి. రవాణి అయితే అలా అత్తగారింటికి తీసుకెళ్ళి వర్క్ అయితే చేయించారు. అంటే అంత లెక్క వెళ్తాం, మాకు చాలా లక్కీ అనుకోవాలి మేము వర్క్కి. మనం ఎంచోపు లోకల్లోనే చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ అంత లాంగ్ వెళ్ళలేదు. రెవెన్యూ ద్వారా అయితే మేము హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్ వెళ్ళి మన అలా చుట్టాలది ఫంక్షన్ అయితే మ్యారేజ్ ఈవెంట్ అయితే చేసామండి అక్కడ మేము. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అసలు ఏం పట్టుకెళ్ళలేదు మెటీరియల్ కానీ, కనీసం ఇక్కడి నుంచి మన గుండెసూలు కూడా పట్టుకెళ్ళలేదండి. ప్రతిదీ కూడా అన్ని హైదరాబాద్లో చార్మన్నార్ దగ్గర కొన్నాం. అలాగే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాం. అంటే ఎదురు గెళ్ళు ఉంటాయి కదండి, ఆ గెళ్ళ కొనుక్కుని వెళ్ళి అక్కడ ఎదురు గెళ్ళతోటి మొత్తం అన్ని ప్లాస్టిక్ పైప్ కొట్టుకొని వాటర్ పైప్ ఉంటుంది, బ్లాక్ పైపు, మన రౌండ్ సర్కిల్ కోసమని అన్ని వంచుకుని అన్ని అసలు చాలా ఫుల్ వీడియో ఉండాలి. అది మేము అప్పుడు ఏంటంటే జ్ఞాపకం కోసమని తీసుకున్నాం. అది ఏమైందో తెలియలేదు, ఆ టైంకి మిస్ అయిపోయింది. మొత్తానికి ఎవరి ఫోన్లో మిస్ అయిపోయింది. కానీ ఇలాంటి జ్ఞాపకాలు వస్తాయని చెప్పి మేము ప్రతిదీ కూడా నేను ఎక్కడెక్కడ వర్క్ చేస్తాను అన్ని కూడా వీడియో తీసుకుంటానండి. కానీ అది ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి ముఖ్యమైనవి, కొన్ని మేము వర్క్ చేసినవి, మా తమ్ముడు మేమందరం కలిసి పనులు ఇవి ఉన్నాయి కాబట్టి అన్నీ మీకు కొంచెం పిక్స్ పెడతా ఉంటాను, ఫోటోలు ఇవన్నీ అన్నీ. అంటే వీడియోస్ అన్నీ తీసాను కానీ చాలా వీడియో అయితే మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నేను మొత్తం ఫోను లాస్ట్ మొత్తం అంతా కళ్ళైతే కొన్ని పాతవి అన్నీ కొంచెం బయటకు వచ్చిన ఫోటోలు అన్నీ మేము అక్కడ కలిసి చేసినవి. నేను మా తమ్ముడు రాజు అని కుర్రాడు ఒకడు, రవెన్యా, ముగ్గురు మేము నలుగురు వెళ్ళి చేసినవి అయితే అంటే అసలు ఫుల్ వీడియో అయితే చాలా ఉండేదండి. అది ఏంటంటే పాత ఫోన్లో ఉండటం వల్ల అది డెలెక్ట్ అయిపోయి తెలియదు అనేది కూడా మీరు నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మేము ఎప్పుడెప్పుడు ఎవరెవరితో చేసిన పాత ఫోటోలన్నీ కూడా ఒకవేళ ఉంటే కనుక తీసి మళ్ళీ మీకు రివ్యూలు చూపిస్తూ ఉంటాను. ఎవరెవరితో మేము స్నేహంగా వర్క్ అయితే చేసాము అందరూ కూడా చాలా ఉన్నాయి మావి ఆ వీడియోస్ అన్నీ. కొన్ని అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్, చూడండి. ఇక ఫ్రెండ్స్ ముందుగా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, కమాన్. తీసాను అక్కడ ఎట్టండి చూడు. ఒరే గోడ మీద ఎట్టండి రా, అదిగో ఎదురింగా.
మా వీడియో ఎలా వచ్చింది ఏంటనేది అయితే మన పాత జ్ఞాపకాలు ఇంకా చాలా ఉన్నాయండి. అన్నీ మీకు వీడియోలు అప్పుడప్పుడు పెడతా ఉంటాను సూత్రి గారిని. నేను చేసిన వర్క్ అయితే అదేనండి హైదరాబాద్లో. మా వర్క్ ఎలా ఉంది ఏంటో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఫుల్ వీడియో ఉండాలి. అది కనపడలేదు ఎక్కడ ఉందో ఏంటనేది వెతికాం కానీ కనపడలేదు. అయ్యో ఉన్న వీటిల్లో కొన్ని బిట్లు ఉంటాయి, అవన్నీ పెట్టాను. అదైతే పైన చర్చి కిందేమో కళ్యాణ మండపం. చాలా బాగుంటుందండి అది. అది ఏరియా వచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది కదండి, దాని ఎదురుగానే శివన్ టెంపుల్ అని ఉంది. శివన్ టెంపుల్ అంటే గుళ్ళు అండి, మొత్తం అందులో 7 గుళ్ళు ఉంటాయి. దాని పక్కనే ఉందండి చర్చి. అది పెద్దది, చాలా పెద్ద చర్చి. కళ్యాణ మండపం చర్చి 2 మిక్స్ అయ్యి ఉంటాయి. పైనేమో చర్చి, కిందేమో కళ్యాణ మండపం అండి. చాలా బాగుంటుంది. అదేనండి ఇప్పుడు పెట్టిన వీడియో అయితే. మరి మా వీడియో డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మీరు మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.